హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు మీ అందరికీ కూడా ఈరోజు వీడియోలో ఇంకొక ఎంఆర్ఎఫ్ లాంటి స్టాక్ చెప్పబోతున్నానండి. అసలు ఇది అల్లాటప్పా స్టాక్ కాదు, మనందరికీ తెలుసు. చాలామందికి ప్రతి ట్రేడర్కి డ్రీమ్ అనమాట, ఒక ఎంఆర్ఎఫ్ షేర్ అయినా కొనాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి ఎంఆర్ఎఫ్ షేర్ లాంటి పర్ఫార్మెన్స్ని చూపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక స్టాక్ని, అంటే సిమిలర్ వర్క్ని చేయబోయే స్టాక్ గురించి చెప్తున్నాను. దట్టు అది బయింగ్ లెవెల్స్కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. ఫండమెంటల్గా ఎక్సలెంట్ కండిషన్స్లో ఉంది. సో ఆ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఇటువంటి స్టాక్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, మన ఓల్డ్ ఛానల్ క్లోజ్ అయిపోయింది, పనిచేయడం లేదు. ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి. రైట్, ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. సో మనందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అనగానే బాగా హయ్యెస్ట్ షేర్ వాల్యూ అనగానే ఇప్పుడంటే ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి వచ్చాయి. కానీ వీటన్నిటికన్నా ముందేంటి అంటే మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీ, హైయెస్ట్ షేర్ వాల్యూ అంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ వచ్చేదండి. సో అటువంటి సిమిలర్ వర్క్ చేసే కంపెనీనే ఈ జిఆర్పి లిమిటెడ్ కంపెనీస్ అంటారండి. జిఆర్పి లిమిటెడ్ కంపెనీస్ అనమాట. ఏంటి అసలు ఈ జిఆర్పి లిమిటెడ్ కంపెనీస్ అంటే ఏంటి, ఏం చేస్తుంది? సో ఈ కంపెనీ పేరే జిఆర్పి, అంటే గుజరాత్ రీక్లైమ్ రబ్బర్ ప్రోడక్ట్స్ అండి. గుజరాత్ రీక్లైమ్ రబ్బర్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇది 1974లో ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే మీకు కంప్లీట్గా చెప్తాను, చెప్పిన తర్వాత డిసిషన్ తీసుకోండి. సో 1974లో ఎస్టాబ్లిష్డ్ అయింది. అప్రాక్సిమేట్లీ కెపాసిటీ ఆఫ్ 2400 మెగా టన్స్ కెపాసిటీతో కంపెనీ స్టార్ట్ అయిందండి. సో ఈ కంపెనీ అలకేశ్వర్లో స్టార్ట్ అయింది ప్రొడక్షన్ అనేది. ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చి 1984లో వచ్చిందండి. 1984లో దీని ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. 1989లో మలేషియాతో ఒక జాయింట్ వెంచర్ చేసింది ఈ కంపెనీ. సో 1993లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ క్రబ్ అనమాట, ఈ టైర్స్ ఉంటాయి కదా, ఈ టైర్స్కి ఉండే క్రబ్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్రబ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో ఇలాగ ఈ టైర్కి ఉండే క్రబ్స్ని. సో అలాగే 2001లో ఐఎస్ఓ సర్టిఫికేట్, ఐఎస్ఓ 9002 సర్టిఫికేట్ వచ్చింది. ఎక్స్పోర్ట్ ఒక 20 కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసిందండి. 2002లో సోలార్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేట్ 901 కూడా వచ్చింది. సో ఈ 2004లో ఈ గుజరాత్ రీక్లైమ్ అండ్ రబ్బర్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో ఇది 16th ఇండస్ట్రీగా ఈ 2.0లో థర్డ్ యాన్యువల్లో సో టాప్ 100 సెల్లింగ్ కంపెనీస్లో 16th ర్యాంక్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో 16th ర్యాంక్ లోపలికి ఈ కంపెనీకి వాళ్ళు రీచ్ అయింది. అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోని కంపెనీని చూసుకుంటే, సో 1974లో స్టార్ట్ అయ్యి ఒక 2004 అంటే ఒక అరౌండ్ ఒక 30 ఇయర్స్లోనే చాలా మంచి గ్రోత్ చూపెట్టింది అనమాట. సో ఇప్పుడు 2005లో ఆల్మోస్ట్ $4.5 మిలియన్ వీటితో 2 ప్లాంట్స్ బిల్డ్ చేయాలి. అండ్ ఏది రీసైక్లింగ్ బిల్డ్ చేయాలని చెప్పి 10,000 మెగావాట్స్ది సో ప్లానింగ్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు కరెంట్లీ ఈ కంపెనీకి వచ్చేసరికి కంపెనీ ఇప్పుడు బోనస్ షేర్స్ కూడా 2024లో 3:1లో బోనస్ షేర్స్ కూడా ఇష్యూ చేసింది. సో ఈ 2015 నుండి ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అంటారనమాట, డిఎస్ఐఆర్. సో ఈ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డెవలప్మెంట్ యూనిటీ ఆఫ్ కంపెనీ పనోలీలో స్టార్ట్ చేసింది. సో ఇలాగా కంపెనీ గ్రోత్ చాలా 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 బాగుందనండి. ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది. సో ఇప్పుడు దీని కరెంట్ సినారియోకి వస్తే, సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద $2,092 ఉంది. ఈ 1 ఇయర్ చార్ట్లో కూడా ఎగ్జాక్ట్లీ కొంచెం బయ్యింగ్ లెవెల్స్కి, అంటే 2100 అబోవ్ గినక వస్తే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బెస్ట్ స్టాక్గా అయ్యే అవకాశం ఉంది. ఇది 2100 దగ్గర తీసుకుంటే 2200, 300, 600, 500, 3000 ఆల్మోస్ట్ అప్మోస్ట్ 4,000 దాకా, 4,500 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది, ఓన్లీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్.
ఓన్లీ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇట్ కుడ్ బి టేక్ టైం, వెయిట్ చేయాలండి. సో ఎంఆర్ఎఫ్ లాగా అవ్వాలి అనుకుంటే వెయిట్ చేయాలి. ఎక్సలెంట్ బుక్ వాల్యూ ఉందండి. బుక్ వాల్యూ మార్కెట్ క్యాపిటలే 115 CR ఉంటే 539 బుక్ వాల్యూ ఉంది. చిన్న చిన్న స్టాక్ కాదు. అండ్ మీరు చూడొచ్చు దీని గ్రోత్, మంచిగా నెట్వర్త్ చూడండి. సో ఇరాన్ హీరో నెట్వర్త్ ట్రమాండస్గా గ్రోత్ అవుతూ ఉంది. రిటైలర్స్ 60% రిటైలర్స్ దీన్ని ఇచ్చేసారు చూడండి. ఇండియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈవీ వెహికల్స్ వచ్చినా ఏం వచ్చినా ఖచ్చితంగా వీటికి కావాల్సింది టైర్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ రానియండి, ఇంకేదైనా రానియండి, వాట్ ఎవర్ మేబీ, వాటికి అవి 4 నడవాలి అంటే కంపల్సరీ కావాల్సింది టైర్స్. సో అటువంటి టైర్ స్టాక్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టాకు ఎంఆర్ఎఫ్. సో దాన్ని కొనడం అనేది కామన్ మ్యాన్కి చాలా కష్టతరమవుతుంది. సో అటువంటప్పుడు మన ఈ జిఆర్పి లాంటి స్టాక్స్ని కొనుక్కొని వెయిట్ చేస్తే మంచి అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఉన్నాయండి. సో ఈ టీనా రబ్బర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. బట్ బయింగ్ లెవెల్లో అయితే ఇప్పుడు ఈ కంపెనీ చాలా బాగుంది. సో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇస్తుంటాం. కొత్తగా చూసేవాళ్ళు ఫాలో అవ్వండి. నెక్స్ట్, నిన్నటి వీడియోలో కామెంట్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు వీడియోలో అడగవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్ కొండకేయ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మీ వీడియో చూస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ సార్. కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. సునీతారెడ్డి గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. టాటా ఎలక్సీ యావరేజ్ 780 షేర్స్ 10 ఉన్నాయి. ఓ సూపర్ మేడం. యాక్చువల్లీ 100 షేర్స్ ఉన్నాయి కానీ సెల్ చేశాను 3500లో. వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చేది. ఎస్ అండి. ప్రదీప్ గారు, సార్ నల్వాలా సన్స్ గురించి చెప్పండి. యా, నల్వాలా సన్స్ ఇన్వెస్ట్మెంట్. సో 6700 ఇప్పుడు కొనొచ్చండి. కాకపోతే కంపెనీ మంచి కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ మంచివే. ఇవి ఎప్పుడు బౌన్స్ అవుతాయి, ఎప్పుడు పడతాయి అనేది కొంచెం చెప్పడం కష్టం. ఇదైతే ఇప్పుడు బయింగ్ లెవెల్కి బాగానే ఉంది, మంచి కొనొచ్చు. బట్ అట్లీస్ట్ 6850 అబోవ్ వస్తేనే కొనండి. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎంఆర్ఎఫ్ స్టాకు బయింగ్ ప్రైస్ చెప్పండి. 100% అండి. ఎంఆర్ఎఫ్ స్టాకు కొనగలిగే వాళ్ళు ఒక్కసారి మీరు ట్రైనింగ్ తీసుకోండి సార్. సీరియస్లీ బయింగ్ ప్రైస్ అడిగారంటే మీరు ఇటువంటివి నేను ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకొంచెం పడే అవకాశం ఉంది సార్. సో 1.34 దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోండి, లేదంటే 1.39 క్రాస్ అయితే తీసుకోండి. బెటర్ ఏంటంటే వెయిట్ చేసి 1.39 దగ్గర తీసుకోవడం 100% ఉత్తమం అండి. సో డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. వెబ్సోల్ ఎనర్జీ బయింగ్ ప్రైస్ సార్. 1358. సో అప్రాక్సిమేట్లీ 1402 అబోవ్ వస్తేనే కొనండి, లేకపోతే వెయిట్ చేయండి. ఇంకా ఫాలింగ్ మూమెంట్లో ఉంది. సార్ టెల్ మీ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ సిజీ పవర్. 665 మంచి కంపెనీ అండి. సిజీ పవర్ చాలా మంచి కంపెనీ. అన్ని ఫండమెంటల్గా అన్నీ బాగానే ఉంది, తీసుకోవచ్చు. బట్ థింగ్ ఏంటి అంటే 680 అబోవ్ వస్తేనే తీసుకోండి, రైట్. సో అన్ని వీడియోస్కి డౌట్స్ రైజ్ చేశాను, అంటే క్లియర్ చేశాను. సో అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో స్వతంత్రం వచ్చింది, బట్ ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలామందికి స్వతంత్రం రాలేదు, రైట్. సో ఆర్థికంగా స్వతంత్రం రావాలి అనుకుంటే కొంచెం ఈ స్టాక్ మార్కెట్ లాంటి ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ నేర్చుకొని మీ కెరియర్ని ఫైనాన్షియల్ రూట్లో పెట్టుకోండి, రైట్. ఇది నేర్చుకోవడం కోసం మీకున్న ఆప్షన్లో అంటే చాలామంది ఉన్నారు. మన దగ్గర కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ట్రైనింగ్ సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ట్రైనింగ్ సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో క్లాసెస్ ఆఫ్లైన్కి వస్తే కంప్లీట్ డే ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ టైం అయినా ప్రాబ్లం లేదు. ఆన్లైన్ వాళ్ళకి
ఈ ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వాళ్ళ కంఫర్టబుల్ టైం మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, ఈవినింగ్ అయితే ఈవినింగ్ కంఫర్టబుల్ టైం పెడతాము. వాళ్ళతో మాట్లాడి ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ ఇక్కడే ఇస్తాము. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా చేపిస్తాము. వాటితో పాటు మీతో ప్రిడిక్షన్స్ కూడా చేపిస్తాం. రేపు ఏ స్టాక్ పెరుగుతుంది, ఏ స్టాక్ తగ్గుతుందని ప్రిడిక్షన్ చేపిస్తాము. మోస్ట్లీ మీ ఫీజు ఏదైతే కడతారో అది ప్రాబబుల్లీ ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో ఈ ట్రైనింగ్ని మీరు స్లాట్ బుక్ చేసుకుని అంటే మీరు ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చండి పర్ఫెక్ట్ అయ్యేదాకా. జనరల్లీ 1 మంత్ ఉంటుంది, డైలీ 1 అవర్ ఉంటుంది, ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. సో మన దగ్గరే ఎందుకు నేర్చుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను యూనివర్సిటీస్లో. దాదాపు హైదరాబాద్లో ఉన్న చాలా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో కూడా మనమే ట్రైనింగ్ ఇస్తుంటాం. సో చాలామంది పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సో కామన్ మ్యాను, లేడీసు, చదువు రానోళ్ళు కూడా నేర్చుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ చేస్తున్నప్పుడు మీరు చేయకపోతే ఎలా? మీరు కూడా నేర్చుకోండి. సో డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అందరూ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు నేర్చుకోండి. మీకు వీలవ్వకపోతే మీ ఫ్యామిలీలో మీ పిల్లల్ని కానీ, మీ వైఫ్ని కానీ, లేదంటే ఎవరో ఒకరిని సపోర్ట్ చేసి పంపించండి. 100% మీ కెరియర్కి మార్పు కనబడుతుంది. మీకు మీకు ఫీజు దగ్గర కూడా సబ్జెక్ట్ వస్తేనే ఫీజు ఇవ్వండి, లేకపోతే ఏమీ లేదు. ఫీజు గురించి అసలు ప్రాబ్లమే లేదు. నథింగ్ ఫీజ్, ఓన్లీ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. ఎవరైతే ఫైనాన్షియల్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అన్న జిల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే 9505003433 ఇక్కడ కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎంటర్టైన్మెంట్ పర్సన్స్ అసలు వద్దే వద్దు. నేను డబ్బే కావాలనుకుంటే ట్రైనింగు 100 మందికో 1000 మందికో సెమినార్ హాల్ బుక్ చేసి ఇవ్వచ్చు మిగతా వాళ్ళలాగా. నేను ఓన్లీ 5 మెంబర్స్కి ఎందుకు ఇచ్చేదంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ట్రేడింగ్ చేస్తూ వాళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో చూసి ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసి వాళ్ళని పర్ఫెక్ట్ చేయడం కోసం. ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు మీరు అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా. సో ఆలోచించుకొని ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఇండియన్స్ అండ్ తెలుగు పీపుల్స్. సో ఇంకా నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే కల్లా చాలామందికి ఫైనాన్షియల్ స్వతంత్రం రావాలని కోరుకుంటూ, సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.